అలా రాసుకొస్తాడా ఇక వెలుగు పేపరు ఎట్లా రాసుకొస్తాడా అంటే ఇక చూడు ఆఖరికి వీళ్ళు దొంగలు అన్నట్టు అయిపోయింది చూడు. కేటీఆర్ A1 ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేస్ 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద FIR. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్ చెప్పినామా, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్. A2గా IAS అరవింద్ కుమార్, A3గా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి. కీలక డాక్యుమెంట్లతో FIRను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ 10 కోసం అగ్రిమెంట్లు, బ్రిటన్కు 46 కోట్లు ట్రాన్స్ఫర్, RBIకి చెప్పకుండా HMDA అకౌంట్ నుంచి చెల్లింపులు. నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకారం. విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే 8 కోట్ల ఫైన్ కట్టిన HMDA. ఇక్కడ కూడా అర్థమవుతుంది కదా మనకు, ఇక్కడ ప్రొసీజర్ ఇది వీళ్ళు చెప్పినట్టుగా, ఇప్పుడు RS ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ప్రొసీజర్ ఏంటిది, అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ 10 కోసం అగ్రిమెంట్లు, బ్రిటన్కు 46 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండ్లు అనేది ఆరోపణ. అంటే ప్రొసీజర్ని నిజానికి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఇది ఓకే అయిందా ఓకే ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆ ఎన్నికల కోడ్కు అనుగుణంగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చక్కబెట్టవచ్చు, వాళ్ళు పనులు చేయొచ్చు. ఈ రేస్ జరిగినప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉన్నంత మాత్రాన రాష్ట్ర ఖజానాను సంక్షేమం కోసమో లేకపోతే కార్యక్రమాల కోసమో వినియోగించుకోవద్దని ఏముండదు. కాకపోతే వీళ్ళు ఏమంటారు, ప్రొసీజర్ పాటించలేదు, 55 కోట్లు ఎందుకు పంపిణలు దానికి ఈ ఏమన్నారు వీళ్ళు, బ్రిటన్ ఇది బ్రిటన్కు 46 కోట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు, RBIకి కనీసం ఈ ప్రొసీజర్ అప్పగించకుండా ఎట్లా చేసిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక దీనికి ఏం చేసిండ్రు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పడేసిండ్రు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ నమోదు కేసు చేసింది. MAUD ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120B IPC సెక్షన్ల కింద గురువారం FIR రిజిస్టర్ చేసింది. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ను A1గా చేర్చింది. రెండో నిందితుడిగా A2గా సీనియర్ IPS ఆఫీసర్ అరవింద్ కుమార్, మూడో నిందితుడిగా A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మీ నరసింహారెడ్డిని పేర్కొంది. ఇది అక్రమాలు జరిగినాయి అనేది ఆరోపణ. ఇక్కడ కేటీఆర్ అవినీతి చేసింది అనేది కాదు, అధికారంలో ఉండి ప్రొసీజర్ పాటించకుండా డబ్బులను అక్రమంగా అకౌంట్లో వేసిండు అనేది. అది కేటీఆర్ అకౌంట్ కూడా కాదు, మళ్ళీ కేటీఆర్ అకౌంట్ కూడా కాదు. ఇప్పుడు ఆల్బర్ట్ ల్యాంగో అన్నాం కదా, ఆల్బర్ట్ ల్యాంగో సంస్థకు సంబంధించిన అకౌంట్కి డబ్బులు వేసిండు. ఆల్బర్ట్ ఏం సుటపోడు కాదు కదా కేటీఆర్కి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి దాని వ్యవహారానికి సంబంధించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండు. దీన్ని పెద్ద బూచిలాగా చూపించే ప్రయత్నం అయితే ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే చేస్తున్నది. ఇక ఆల్మోస్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ జరిగినట్టే, జైల్లో వేసినట్టే. దీన్ని బట్టి చూస్తే అన్ని నాన్ బెయిలబుల్ కేసులే. ముందస్తు బెయిల్ వస్తుందా రాదా ఇదంతా ఈ వారం రోజులల్లో తెలుస్తూ ఉంటుంది.